వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాక రాష్ట్ర వ్యాప్త పిలుపులిచ్చి చేసిన ఉద్యమాలు ఒక 3. నిరుద్యోగులకు సంబంధించి మొన్నటిది ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనినో లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినో ఆరోగ్యశ్రీ అన్నో ఇట్లాంటి యాజిటేషన్ 2-3 చేసింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులు ఇచ్చింది. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో చేశారు, బాగానే ఉంది. మిగతా వాటిలో ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నేతలు వెళ్ళటం, కనీసం ఎవరు ఆందోళన చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు. కనీసం పలకరించడానికి ఇప్పుడు పోసాని చూస్తే ఎవరన్నా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడుతున్నారా, లేదంటే కనుక వంశీ వెనకాల పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారా? క్రమంగా అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జగన్ వస్తుంటే మాత్రం ఎక్కడికక్కడ జనం ఎగబడుతున్నారు, కలబడుతున్నారు, బాగానే ఉంది. ఈవెన్ మన మిర్చి యార్డ్ ఇష్యూనో ఇట్లాంటివన్నీ జగన్ స్వయంగా చేసినటువంటి చూస్తున్నాం. కానీ ఒక స్ట్రీమ్ లైన్ కావడం అంటే సొంతగా తమ నియోజకవర్గాల్లోనో లేదా రాష్ట్ర స్థాయి సమస్యల మీద తమ నియోజకవర్గాల్లో పోరాటాలు చేసే ధైర్యం ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చేయలేదు. తొలి ఆరంభం తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి చేసుకొచ్చాడు. ఏదైతే లేటెస్ట్గా మహిళలు మగవాళ్ళు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సులో ప్రయాణించడం, ఆ ప్రయాణిస్తున్నప్పుడు టిక్కెట్లు అడిగినప్పుడు మగవాళ్ళందరూ టిక్కెట్ కొన్నారు, ఆడవాళ్ళు మాత్రం టిక్కెట్ కొనలేదు. అదేమంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక ట్యాబ్ పెట్టుకున్నారు, ఆ ట్యాబ్ను చూపించారు. ఆ ట్యాబ్లో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట, మనం అధికారంలోకి రాగానే ఉచిత బస్సు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, లోకేష్ చెప్పిన మాట, మనం అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం, టిక్కెట్లు మీరు ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు, అడిగితే నా పేరు చెప్పండి అన్నటువంటి చంద్రబాబు మాటలను వినిపిస్తూ అందుకని మమ్మల్ని అడగద్దు అంటూ టిక్కెట్ తీసుకోకపోవడం, అలా టిక్కెట్ తీసుకోనందుకు గాను ఇప్పుడు కేసులు పెట్టడం, తద్వారా ఒక ముందు ఉద్యమం అయితే ఆరంభించారు. ఒక కొత్త ఉద్యమం నవరత్నాలు అనేది ఏడాదిలోపే ఇస్తే సూపర్ 6కి సంబంధించి ఏడాది ముగుస్తున్న ఒకటి మాత్రమే ఆరంభించి మిగతాది అసలు ఏడాదే లేకుండా చేస్తున్నటువంటి వేళ, వచ్చే ఏడాది ఇస్తామని హామీలు మాత్రమే ఇస్తున్నటువంటి వేళ ఉద్యమాలు భవిష్యత్తులో వైసీపీ చేస్తుందన్న సంకేతం తిరుపతి నుంచి ఇచ్చినట్టయింది.